నాన్న పెదనాన్న వచ్చినాడు, మళ్ళీ డబ్బులు. రే నువ్వు లోపలికి వెళ్ళరా. సరే. రా అన్నయ్య, బాగున్నావా? బాగున్నాను రా తమ్ముడు. ఏం ఇంత సడన్గా వచ్చినావు? ఏమన్నా పని పడిందా? ఏం లేదురా, పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అర్జెంటుగా 50,000 అవసరం వచ్చిందిరా. అయినా ఇప్పటికిప్పుడు 50,000 అంటే యాడ్ నుంచి వస్తాయన్నా? సరే ఒక నిమిషం ఉండు. హలో, ఏం ప్రసాద్ అన్న, బాగున్నావా? ఒక 50,000 అర్జెంట్ కావాల్సిండే అన్నా. వడ్డీ ఎంతైనా పర్వాలేదన్నా. నెల నెల కరెక్ట్ వడ్డీ తెచ్చిచ్చే బాధ్యత నాదన్నా. నేను ప్రసాద్ అన్నకు చెప్పాను, నువ్వు వెళ్ళి ఇప్పించుకో. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. సరే సరే. ఇంకో విషయం, నెల నెల వాళ్ళకి వడ్డీ కరెక్ట్ కట్టేసి. సరే తమ్ముడు. హలో ప్రసాద్ అన్న, డబ్బులు నేను ఇచ్చినానని ఎట్టి పరిస్థితిలో మా అన్నకు తెలియకూడదు. ఈ మధ్యనే అర్థమైంది, పైసా లేకుంటే మనోడు కూడా మనల్ని పరాయుడిలా చూస్తాడని.